హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ ఎల్ టూ అనగానే మనందరికీ తెలిసిందే లూసిఫర్ 2. సో యాక్టెడ్ బై మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, డైరెక్టెడ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్కి అంటే కొంచెం ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా అలా స్లోగా వెళ్ళిపోతుంది. బట్ ఎందుకు వెళ్ళిపోతుంది అనేది సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది. అంటే బేసిక్గా మోహన్ లాల్ గారి ఎంట్రీ కూడా ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ తర్వాత ఉంటుంది, 42 మినిట్స్ తర్వాత ఉంటుంది. ఎందుకు ఇంకా అసలు మోహన్ లాల్ గారి ఎంట్రీ ఏంటి అండ్ ఏంటి అని కూడా చాలామంది డౌట్ వస్తుంది. బట్ ఈ 40 మినిట్స్లో అసలు తర్వాత జరిగేటువంటి స్టోరీకి కంప్లీట్గా ఇది లింకప్ అనమాట. సో అందుకనే ఆ 40 మినిట్స్ మొత్తం స్టోరీ మీద బిల్డప్ చేస్తాడు స్టోరీని, దాని తర్వాత కథలోకి వెళ్తారు. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే బేసిక్గా మనం ఎప్పుడైనా లూసిఫర్ చూసిన తర్వాత ఏంటంటే రాజకీయాలు ఇలా ఉంటాయా అని కూడా ఒక క్లారిటీ వస్తుంది. బట్ L2 తర్వాత ఒక అధికారం, డబ్బు ఇవన్నీ వచ్చిన తర్వాత మనుషులు ఎలా చేంజ్ అవుతారు అనేది అయితే చాలా బాగా చూపించారు. అండ్ ఇక మంజు వారియర్ గారి పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిందే. మంజు వారియర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఆవిడ క్యారెక్టర్ కూడా L1లో ఏ తిరిగి ఉంటుందో బట్ దీంట్లో కూడా అదే టైప్ ఆఫ్లో ఉంటుంది. బట్ దీంట్లో ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ ఇక టొవినో థామస్ గారు కూడా ఒక కీ రోల్ చేశారు. సో టొవినో థామస్ గారిది కంప్లీట్గా ఆయన విలడం అని చెప్పలేము, లేకపోతే అక్కడ హీరో అని చెప్పలేము. బట్ ఆయన ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అనమాట. అది చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ మెయిన్గా L3 కూడా ఉంది అని కొంచెం అయితే హింట్ ఇచ్చారనమాట. సో L3లో కొంచెం ప్రీ క్లైమాక్స్లో కొంచెం మోహన్ లాల్ గారి అబ్బాయి ప్రణవ్ మోహన్ లాల్ గారి కొంచెం ఏదో ఎంట్రీ ఉంటుందని హాఫ్ ఫేస్ అయితే రివీల్ చేశారు. మరి అది ఉంటుందా ఉండదా ఆయన లేకపోతే వేరే వాళ్ళ అనేది తెలీదు. మెయిన్గా సినిమాకు హైలైట్స్ ఏమన్నా ఉన్నాయంటే బీజిఎం అని చెప్పొచ్చు. ప్రతి సీన్ అంటే ఎవ్రీ సీన్కి ఒక బీజిఎం ఉంటుంది. ఆ బీజిఎం మాత్రం చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే అసలు లూసిఫర్ చూసిన వాళ్ళకు ఇక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మోహన్ లాల్ గారికి ఎలా కాంటాక్ట్ అవ్వారు, లేకపోతే వీళ్ళు అన్న అని అంటున్నారు ఎలా ఏంటి అని చాలామంది డౌట్ ఉంటుంది. బట్ ఎలా వచ్చారు, ఆయన ఎలా అన్నగా ఆయన పిలుస్తారనేది ఈ సినిమాలో చూపించారనమాట. అది ఫస్ట్లోనే చూపిస్తారు. బట్ అది మనకు అర్థం కాదు. ఇది డెఫినెట్గా అది మోహన్ లాల్ అనుకుంటాం, బట్ అది కాదు, అది వేరే సీక్వెల్. సో మెయిన్గా ఒక క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు ఇద్దరు మాత్రం శివతాండవం చేస్తారు అనుకుంటారు మన తెలుగు వాళ్ళు బేసిక్గా అంటూ ఉంటారు. ఆ రేంజ్లో ఉంటుంది ఫైట్ మాత్రం. అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ సీక్వెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ చాలా చాలా సస్పెన్సెస్ ఉంటాయి. అంటే మనం ట్రైలర్లో చూసినట్టు ఆల్మోస్ట్ 3 మినిట్స్ ట్రైలర్ అని చెప్పినా కానీ కంప్లీట్గా దాంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అంటే అండ్ L3 కంప్లీట్గా చైనీస్ బ్యాక్గ్రాఫ్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో దాని తర్వాత చైనీస్ ఆర్టిస్ట్ ఎవరో వస్తారు, మళ్ళీ దానికి L3 అని చెప్పేసి కంప్లీట్గా ఇంకా ఈ స్టోరీ మొత్తం 3లో అయితే రివీల్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పటివరకు అయితే జస్ట్ ఉన్నటువంటి స్టోరీని అలా బిల్డ్ చేసి క్యారెక్టర్స్ని ఇంప్రూవైజ్ చేసి హైలైట్స్ పెట్టారు. అది కంప్లీట్గా దానికి స్టోరీ అంటే లూసిఫర్ 1కి 1 కంప్లీట్గా స్టోరీ, 2కి 2 స్టోరీ, 3కి 3 అలా దానికి ఎండ్ చేస్తూ వచ్చాడు. బట్ ఇవన్నీ కూడా 3లో ఎక్కడో కలుపుతారు అన్న కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా చూసిన ఆడియన్కి అయితే వచ్చేస్తుంది. అండ్ L1 చూసిన వాళ్ళకి కంప్లీట్గా అర్థమవుతుంది. బట్ ఎక్కడ ఏంటంటే మెయిన్ చిన్న డిఫెక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా జరుగుతుంది. బట్ అది సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది ఓకే ఎందుకోసమా అని అయితే. సో ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. డెఫినెట్గా మలయాళం వాళ్ళు రీసెంట్గా అన్నారు కదా, అంటే వాళ్ళు ఒక చిన్న లైన్ తీసుకొని కూడా స్టోరీ మొత్తం చెప్పేస్తారు. బట్ ఇది అలా చాలా విషయాలు అయితే దీంట్లో చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో ఎలా తిప్పొచ్చు ఏంటి అనేది కూడా ఆ కాన్సెప్ట్ కూడా కొన్ని చూపించాడు. సో ఓవరాల్గా సినిమా మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ క్లాసిక్ డైరెక్షన్ అంటారు కదా సుకుమారాజ్ గారిది. సో అలానే ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన విధానం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లో ఇద్దరిది అంటే క్లైమాక్స్లో వీరిద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.